అమ్మా ప్రాజెక్ట్ వర్క్ మీద వేరే ఊరు వెళ్తున్నానమ్మా. అనియా రాఖీ కట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ట్రైన్ టైం అవుతుంటే రాఖీ అంటే వింటే. సర్లేరా 5 నిమిషాలే కదా కట్టించుకొని వెళ్ళిపోరా. సర్లే కట్టు. ఓకే చాలు, ఇంకా టైం అవుతుంది. ఒరే అనియా జాగ్రత్త రా. అన్నా ఆటో అన్నా, రైల్వే స్టేషన్ కన్నా. ఎక్కడన్నా? అబ్బా టైం అవుతుంది అన్నా, కొంచెం స్పీడ్గా వెళ్ళన్నా. అంత త్వరగా వెళ్ళాలనుకుంటే 5 నిమిషాలు ముందుగా బయలుదేరాలన్నా. విశాఖ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందన్నా. అదిగో వెళ్ళిపోతుంది. పూజ ఏ పూజ పూజ. ఏరా ఏమైంది? ఏమైందంటే ఏంటి, ఇది కానీ రాఖీ కట్టకపోతే నేనేం చచ్చిపోతున్నా. దీనివల్ల నా ట్రైన్ మిస్ అయిపోయింది, నా ప్రాజెక్ట్ పోయింది. అంతా దీనివల్లే చిరాక్. చెప్పరా. అరే నువ్వు సేఫే కదా? నాకేమవుద్దురా. న్యూస్ చూడరా ఒకసారి. అమ్మో ఎంత ప్రమాదం తప్పింది. సారీరా చెల్లి. లేదన్యా, ప్రతి అక్క చెల్లి తన అన్నదమ్ములకు ఏ ఆపద రాకూడదని కట్టేదేరా రాఖీ అంటే. అయినా మేముండగా మీకేమవుతుందిరా. రెహమాన్ రెహమాన్ రే రెహమాన్. ఏంట్రా చెప్పండి. ప్రతి సంవత్సరం నువ్వే కదా మాకు ఫస్ట్ చందా ఇచ్చేది, అందుకే నీ దగ్గరికి వచ్చాం. ఒక్క నిమిషం ఆగండి. అదేంటి భయ్యా, మేమెందుకు చందా ఇవ్వాలి? అయినా మా పండగలకి ఎప్పుడైనా మీకు అడిగామా? అయినా మీరు అంతమంది ఉన్నారు కదా, మీరే చందా వేసుకోవచ్చు కదా. ప్రతి సంవత్సరం నువ్వే కదరా పిలిచి చందా ఇచ్చావు, అందుకే వచ్చాం. అరే ఆగరా, సారీ రా, తప్పు అయిపోయింది, పదండ్రా. అయినా వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు? ప్రతి సంవత్సరం ఆడే కదా డబ్బులు తీసుకొస్తాడు. నేను అప్పటికే చెప్పాను రా ముస్లిం వాళ్ళ దగ్గర తీసుకోవద్దని. సరే అయిపోయింది కదరా. అరే ఆగండ్రా. ఒరే వాడు పిలుస్తున్నాడు రా. సారీరా, ఇదిగోండి చందా. ఇదేదో ఎందుకు ఇవ్వచ్చు కదరా. అరే మీ బాబీకి ఇలాంటివి నచ్చవురా, అందుకే సైలెంట్ గా ఉన్నా. అయినా మా వెనకడంటే నీకు ఎందుకు అంత ఇష్టం? ఏంటిరా అలా మాట్లాడుతావు? తన సోదరుడైన కుమారస్వామితో విశ్వం అంతా చుట్టూరమ్మని పోటీ పెడితే తల్లిదండ్రులకు మించిన విషయం ఎక్కడుందని చెప్పి వాళ్ళ చుట్టూ 3 సార్లు తిరిగిన అంత విజ్ఞానవంతుడైన వినాయకుడు అంటే ఏ మతాన్ని వారికి ఇష్టం ఉండదు చెప్పు. అందుకేరా తల్లిదండ్రుల గురించి అంత గొప్పగా చెప్పిన ఆ విఘ్నేశ్వరుడు అంటే నాకు అంత ఇష్టం.